ప్రైజ్ ది లార్డ్. 1 సమూయేలు 7వ అధ్యాయము 5-6 వచనాలు. అంతటి సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, ఈ వచనంలో సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల పక్షంగా తాను ఆనాడు మిస్పా అనే స్థలంలో యెహోవాను ప్రార్థిస్తూ వచ్చాడు. 1 సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనంలో సమూయేలు ప్రవక్త, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవునుగాక అని తాను ఇశ్రాయేలు ప్రజలతో చెప్తూ వచ్చాడు. ఈరోజు దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. చాలామంది ప్రార్థన అంటే తమ అవసరతల కొరకు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్ళటం అని అనుకుంటారు. కానీ దేవుని హృదయానికి దగ్గరైన వ్యక్తి తన కొరకు మాత్రమే కాదు, ఇతరుల కొరకు కూడా ప్రార్థిస్తాడు. సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినప్పటికీ వారిని విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించే బాధ్యతను దేవుడు తనకు అప్పగించాడని, ఆ బాధ్యతను మానివేయటం యెహోవాకు విరోధంగా చేసే పాపమని సమూయేలు ప్రవక్త చెప్పాడు. అంటే దేవుడు మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించే ఒక బాధ్యతను మనకు ఇవ్వటానికి మనలను రక్షించాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను మనలో ఉంచాడు. అంటే మనల్ని మధ్యవర్తులుగా పిలిచాడు అన్నమాట. ఈరోజు మనల్ని మనమే ఇలా ప్రశ్నించుకుందాం. నా కుటుంబ సభ్యుల కొరకు నేను ప్రార్థిస్తున్నానా? నా సంఘం కాపరులు సేవకుల కొరకు ప్రార్థిస్తున్నానా? రోగులు బాధలో ఉన్నవారు రక్షణ పొందిన ఆత్మల కొరకు నేను ప్రార్థిస్తున్నానా అని మనం ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారి జీవితాలలో కార్యాన్ని చేస్తాడు. నిరాశలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇస్తాడు, బలహీనులకు బలాన్ని ఇస్తాడు, రోగులకు స్వస్థతను అనుగ్రహిస్తాడు, సమస్యలో ఉన్న వారికి మార్గాన్ని చూపిస్తాడు, వారి ప్రార్థనలకు జవాబిస్తాడు, వారికి కావలసిన సహాయాన్ని అనుగ్రహిస్తాడు, వారి జీవితాలలో మార్పును తీసుకువస్తాడు. అంతేకాక వారి జీవితాలలో తన చిత్తం నెరవేరేలా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఇతరుల కొరకు ప్రార్థించడం నా బాధ్యత, నా పరిచర్య అని నిర్ణయించుకుందాం. ఇతరుల కొరకు ప్రార్థించే బాధ్యతను ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో నిలబడి మధ్యవర్తిత్వం చేసే విశ్వాసులముగా మనం జీవిద్దాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించిన సమూయేలు ప్రవక్త అడుగుజాడల్లో నడుస్తూ, దేవుడు నా హృదయంలో ఉంచిన ప్రతి ప్రార్థన అంశం కొరకు, ప్రజల అవసరాల కొరకు నేను ఈరోజు ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థనలో మీరు కూడా విశ్వాసంతో ఏకీభవించి ఆమేన్ అని చెప్పండి. దేవుడు తన చిత్తానుసారముగా మీ ప్రార్థనలను ఆలకించి మీ అవసరాలను తీర్చి మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాక్యం యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును మహింపరుస్తూ మీ ప్రజల అవసరముల కొరకు మీ సన్నిధానంలోకి వచ్చి ప్రార్థిస్తున్న నా ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థనతో ఏకీభవించి ఆమీన్ అని పలుకుతున్న ప్రతి ఒక్కరి అవసరమును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి నిమిత్తము మిమ్మలను స్తుతిస్తూ వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని మీ వాక్యంలో వ్రాయబడినట్లు, యెహోషువ పలికినట్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిలో మీ భయము, మీ గురించిన జ్ఞానము నిలిచిండునుగాక. భార్యాభర్తల మధ్య ప్రేమను, ఐక్యతను వృద్ధిపరచండి. ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులకు జ్ఞానమును, పిల్లలకు విధేయతను ప్రసాదించండి. ప్రభువా, ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. సంపదను, జీవనోపాధిని సంపాదించుకున్నటకే సామర్థ్యము కలుగచేయు దేవుడు మీరే అని, మిమ్మలను ఆశ్రయించిన వారి పట్ల యుగాలు ఒక్కటే రీతిగా మీ నిబంధనను స్థాపించే మా యెహోవా దేవుడైన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే కృపను, జ్ఞానమును, జీవనోపాధి లేని ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ ద్వారాలను తెరవండి. పని చేయుటకు బలమును, జ్ఞానమును, అవకాశములను అనుగ్రహించండి. నిరాశను వారిలో నుండి తొలగించి నిరీక్షణతో వారిని నింపండి. ప్రభువా, పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుని కొరకు ప్రార్థిస్తున్నాను. వారు చేస్తున్న పనిలో నిజాయితీగా పనిచేసి మీ నామమును మహింపరచున్నట్లు వారిని నడిపించండి. వారి చేతి పనిని ఆశీర్వదించండి.
దేవా, అనారోగ్యముతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బాధపడుతున్న వారిని తాకండి. వారికి మీ స్వస్థతను అనుగ్రహించండి. వైద్య చికిత్స పొందుతున్న వారికి మీ కృపను చూపండి. ప్రభువా, విద్యార్థులు మరియు యువత కొరకు ప్రార్థిస్తున్నాను. వారి యవ్వన కాలమందే సృష్టికర్త అయిన మిమ్మల్ని స్మరణకు తెచ్చుకుని జ్ఞానమును వారికి దయచేయండి. యువతను శోధన నుండి కాపాడండి. వారికి జ్ఞానమును, వివేచనను, పరిశుద్ధమైన తలంపులు కలిగిన హృదయమును అనుగ్రహించండి. చదువులో, జీవిత నిర్ణయాలలో వారికి సరైన దిశలో వారిని నడిపించండి. ప్రభువా, చిన్నపిల్లల కొరకు ప్రార్థిస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు ఇచ్చిన ఆజ్ఞను ప్రతి కుటుంబం పాటించగలిగే కృపను దయచేయండి. పిల్లలు మీ భయంలో పెరిగినట్లు చేయండి. వారికి విధేయతను, మంచి నడవడికను, పరిశుద్ధమైన మనసును అనుగ్రహించండి. దేవా, ఈరోజు వారి పనుల కొరకు ప్రయాణించే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అన్న వాగ్దానమును ఈరోజు ప్రయాణించే ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి. కంటికి కనపడని ప్రమాదాల నుండి వారిని కాపాడండి. వారి ప్రయాణమును క్షేమంగా ముగించుకున్నట్లు కృపను వారికి దయచేయండి. ప్రభువా, అప్పులు మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవా, మీరు అవసరములన్నింటినీ తీర్చి దేవుడవు. జ్ఞానముతో జీవించుటకు వారికి సహాయం చేయండి. వారికి అవసరమైన ద్వారములను తెరచి వారి భారములను తగ్గించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, రక్షణ పొందని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానము గలవారై ఉండవలనని మీరు కోరుకుంటున్నారు. దేవా, ఇంకా మిమ్మల్ని ఎరగని వారిని మీ వెలుగులోకి నడిపించండి. వారి హృదయాలను తాకండి. దేవా, సంఘముల కొరకు మరియు దేవుని సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. వారు ధైర్యంతో మీ వాక్యమును ప్రకటించినట్లు పరిశుద్ధాత్మ బలమును వారికి సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రభువా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాను. మా దేశ నాయకుల కొరకు జ్ఞానమును ప్రసాదించండి. మా దేశంలో సమాధానమును, నీతిని స్థాపించండి. దేవా, ఈరోజు ఇంట్లో ఉన్నవారిని, బయట ఉన్నవారిని, వివిధ పనుల నిమిత్తము తిరుగుతున్న ప్రతి ఒక్కరిని మీ రెక్కల కింద కాపాడండి. మహోన్నతిని చాటును నివసించేవాడే, సర్వశక్తిని నీడని విశ్రమించేవాడని తెలియజేసిన మీ వాక్కును విశ్వసించే భాగ్యమును వారందరికీ అనుగ్రహించండి. దేవా, ఈరోజంతా మేము చేస్తున్న మా పనులను, మా రాకపోకలను, మా కుటుంబాలను, మా జీవితములను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఈ దినమెల్లా మీ సన్నిధి మాతో ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్.